కేఆర్కే నేను చక్కెర్ల ఝాన్సీ. ఫిట్నెస్ అనేది కేవలం సన్నగా ఉండటమో లుక్ కోసం మాత్రమే కాదని చెబుతోంది టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి. తన జీవితంలో జరిగిన అద్భుతమైన మార్పుకి కారణం యోగా అని ఆమె స్పష్టంగా వెల్లడించింది. నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం యోగా బోధకురాలిగా మారడం అని చెప్పిన అనుష్క తాను చేస్తున్న యోగాసనాలను, వాటి వల్ల కలిగిన ఫలితాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అనుష్క చెబుతోంది, యోగా నన్ను శరీరంగా మాత్రమే కాదు, మనసుగా కూడా మార్చింది. ఇప్పుడు నేను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా స్థిరంగా ఆలోచిస్తాను. శాంతంగా ఉండడం, ఒత్తిడిని తగ్గించుకోవడం నేర్చుకున్నాను. ఇంతవరకు మనం చూసింది సినిమాల్లో శక్తివంతమైన పాత్రలు పోషించే అనుష్క. అరుంధతి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాల ద్వారా ఆమె తన నటనతోనే కాదు, ఆత్మవిశ్వాసంతో కూడా అభిమానులను ఆకట్టుకుంది. కానీ తెర వెనుక ఆమె చేసిన నిజమైన పోరాటం తన ఆరోగ్యం కోసం, తన శరీరం కోసమని ఇప్పుడు తెలుస్తోంది. సైజ్ 0 సినిమా తర్వాత అనుష్క చాలా విమర్శలను ఎదుర్కొంది. బరువు పెరిగిందని, సినిమాల్లో కనిపించడం తగ్గిందని చాలా మంది మాట్లాడారు. కానీ ఆమె ఆ సమయాన్ని తనకు సానుకూలంగా మార్చుకుంది. యోగా, మెడిటేషన్, సాత్విక ఆహారం ఇవన్నీ తన జీవన శైలిలో భాగమయ్యాయి. అనుష్క చెబుతున్న మాటల్లో ఓ స్పష్టత ఉంది. యోగా అంటే కేవలం వ్యాయామం కాదు, అది మనసును శాంతపరిచే, శరీరాన్ని సంతులితం చేసే మార్గం. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల నా మెటబాలిజం పెరిగింది, నా బరువు నియంత్రణలోకి వచ్చింది. అత్యంత ముఖ్యంగా నేనెప్పుడూ సంతోషంగా ఉండడం నేర్చుకున్నాను. నిపుణుడు కూడా ఇదే చెబుతున్నారు. యోగా వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, శరీరంలో ఉన్న హార్మోన్ల సమతుల్యం, రక్త ప్రసరణ మరియు ఒత్తిడి స్థాయిలు కూడా క్రమబద్ధమవుతాయి. బరువు తగ్గించడంలో ఉపయోగపడే కొన్ని యోగాసనాలు సూర్య నమస్కారం, త్రికోణాసనం, భుజంగాసనం, ధనురాసనం, నౌకాసనం మరియు ప్లాంక్ ఆసనం. ఈ ఆసనాలు చేయడం ద్వారా శరీరం యాక్టివ్గా మారుతుంది, కొవ్వు కరిగిపోతుంది. రోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు యోగా చేయడం వల్ల అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా అనుష్క చెప్పినట్టు యోగా మనకు స్వీయ అవగాహన నేర్పుతుంది. మనం ఎవరో, మనకేం అవసరమో, ఏం వద్దో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు యోగాని తమ జీవన శైలిలో భాగం చేసుకుంటారు. బిజీ షెడ్యూల్ మధ్య కూడా వారు యోగా చేయడానికి సమయం కేటాయిస్తున్నారు. ఎందుకంటే యోగా అనేది కేవలం శరీర వ్యాయామం కాదు, అది జీవన విధానం. అనుష్క కూడా అదే తత్వాన్ని నమ్ముతోంది. నేను ఇప్పుడు యోగా బోధకురాలిగా మారినప్పుడు తెలుసుకున్నాను, ఇది కేవలం శరీర సౌందర్యం కోసం కాదు, ఇది మనసును శుభ్రపరిచే మార్గం. ఇప్పటికే ఆమె వీడియోలు చూస్తున్న చాలా మంది అభిమానులందరూ కూడా యోగా ప్రారంభించాలని చెబుతున్నారు. అనుష్క ప్రేరణతో చాలా మంది తమ జీవన శైలిలో చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టారు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో యోగా ఒకటే మనకు అంతర్గత శాంతినిచ్చే మార్గమని అనుష్క చెబుతుంది. సమాప్తంగా అనుష్క శెట్టి తన జీవితం, కెరీర్ మరియు ఫిట్నెస్తో ఒక ఉదాహరణగా నిలిచింది. సినిమా లాంటి పాత్రలకే కాదు, నిజ జీవితంలో కూడా జేజమ్మలా మారింది. తన ఫిట్నెస్ సీక్రెట్ ఒక్క మాటలో చెప్పాలంటే యోగా అంటే జీవితం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.